హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. అయితే ఈ వీడియోలో A to Z టిప్స్ అనేవి షేర్ చేస్తున్నాను అన్నమాట. అంటే మీరు ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళైనా, లేదా మీరు గులాబ్ జామున్ చేసేటప్పుడు మధ్యలో పిండి మిగిలిపోతున్నా, లేదా గులాబ్ జామున్ క్రాక్స్ వస్తున్నా, పాకాన్ని సరిగా పీల్చుకోకపోయినా, లేదా పాకాన్ని ఎక్కువగా పీల్చుకున్నా, గులాబ్ జామున్ మ్యాషీగా అయిపోతున్నా, ఇలా మీరు చేసే గులాబ్ జామున్ చెడిపోయే ఆల్ పాసిబిలిటీస్కి టిప్స్ని మీతో షేర్ చేస్తున్నాను. వన్స్ మీరు ఈ వీడియోలో ఉండే రెసిపీని కంప్లీట్గా చూసి ఈ టిప్స్ని ఫాలో అయితే కనుక ఇంకా గులాబ్ జామున్ చెడిపోయే ఛాన్సే లేదు. 100% ఫెయిల్ ప్రూఫ్ రెసిపీ ఇది. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్గా వాచ్ చేయండి. మరి అస్సలు ఆలస్యం చేయకుండా ఎన్నో టిప్స్తో జ్యూసీగా ఉండే ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి పాకాన్ని ప్రిపేర్ చేసుకోవడం అండి. పాకాన్ని ముందుగానే చేసుకొని పెట్టేసుకోవాలండి. పిండి కలిపిన తర్వాత పాకం చేద్దామనుకుంటే ఈలోపు పిండి తడి ఆరిపోతుందన్నమాట. సో ఫస్టే పాకాన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 కప్పుల దాకా పంచదారని వేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు పిండితో గులాబ్ జామున్ తయారు చేస్తున్నాను. సో దానికి డబల్ క్వాంటిటీ పంచదారని వేసుకోవాలన్నమాట. మీరు పాకాన్ని కాస్త తగ్గించుకొని చేసుకోవాలనుకుంటే కనుక 3/4 కప్ పంచదారని వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏ కప్పుతో పంచదార వేసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పంచదారకి 1.5 కప్పు నీళ్ళని వేసుకోండి. అంటే నీళ్ళ కొలత అనేది మనం వేసుకున్న పంచదార కాస్త తగ్గించుకొని వేసుకోవాలండి. సో నీళ్ళు వేసిన తర్వాత పంచదార పూర్తిగా కరిగేంతవరకు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి పంచదారని కరగనివ్వండి. పంచదార పూర్తిగా కరిగితే సరిపోతుందండి. మీకు పాకం లాంటివి ఏమి రానవసరం లేదు. మీరు చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అదే మీరు 2 కప్పుల పంచదారకి 2 కప్పుల నీళ్ళని వేస్తే కనుక కొద్దిగా బాయిల్ చేయాల్సి ఉంటుంది. జిగురు కన్సిస్టెన్సీ వచ్చేలా పాకాన్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. టిప్ నెంబర్ 1, ఈ స్టెప్లో పాకం కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే షుగర్ సిరప్ తీగ పాకం వస్తే కనుక గులాబ్ జామున్ లోపల వరకు పాకాన్ని పీల్చవండి, లోపల గట్టిగా ఉండిపోతాయి. అండ్ పల్చగా అయితే కనుక వాటరీ కన్సిస్టెన్సీలో ఉంటే కనుక గులాబ్ జామున్ విడిపోతాయి అండ్ విరిగిపోతాయి. సో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు చేతివేళ్ళ మధ్యలో పాకాన్ని టచ్ చేసినప్పుడు జిగురుగా ఉండాలన్నమాట, తీగలాగా సాగకూడదు. మనం తీసుకున్న పంచదార నీళ్ళ కొలత అనేది ఇలా తీసుకుంటే కనుక జస్ట్ పంచదార కరిగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకోండి. సో యాలకుల పొడి వేసిన తర్వాత అంతా కూడా కలిపేసి జస్ట్ 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేయండి. ఆ తర్వాత వెంటనే స్టవ్ ఆపేసేసి దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి పిండి ముద్దని కలుపుకోవడం. దీనికోసం ఒక ప్లేట్ని తీసుకొని అందులోకి 1 కప్పు ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ని తీసుకోవాలి. మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా పర్వాలేదు. అయితే ఇక్కడ నేను 1 కప్పు గులాబ్ జామున్ మిక్స్కి సరిపడా క్వాంటిటీస్ అన్నీ చెప్తున్నానండి. మీరు తక్కువ తీసుకోవాలన్నా ఎక్కువ తీసుకోవాలన్నా ఈ క్వాంటిటీస్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నీళ్ళతో కానీ పాలతో కానీ తడుపుకోవాలన్నమాట. నేను పాలు నీళ్ళు అనేవి ఈక్వల్గా తీసుకున్నానండి. 2 కలిపి 1/2 కప్పు దాకా తీసుకున్నానండి. సో మీరు తీసుకున్న 1 కప్పు పిండికి 1/2 కప్పు నీళ్ళైనా పాలైనా సరిపోతాయి. 1 టేబుల్ స్పూన్ అటు ఇటు అవ్వచ్చండి. అయితే 4 వంతులు మనం పిండి తీసుకుంటే 1 వంతు దాకా నీళ్ళని తీసుకోవాలన్నమాట. సో పిండి కన్సిస్టెన్సీని మీకు చూపిస్తున్నాను. మీరు పిండి కలిపేటప్పుడు కూడా జస్ట్ మునివేళ్ళతో అలా మిక్స్ చేస్తూ ఉండండి, అంతే. బాగా నీట్ చేయొద్దు, చపాతీ పిండిలాగా కలుపుకోకూడదు. టిప్ నెంబర్ 2, ఇలా పిండిని కలుపుకోవాలి. చపాతీ పిండిలా బాగా కలిపేస్తే కనుక గులాబ్ జామున్ చేసేటప్పుడు లోపల ఉండ అనేది అలానే ఉండిపోతుంది. టిప్ నెంబర్ 3, మీరు కలుపుకునే పిండి అనేది కొంచెం తడిగానే ఉండాలి. చేతికి కొంచెం స్టిక్కీగా ఉన్నా పర్వాలేదు.
ఈ పిండిని కొద్దిసేపు నానబెడతాం కాబట్టి ఆ మాయిశ్చర్ అంతా కూడా పీల్చుకొని పిండి కాసేపటికి గట్టిపడుతుంది. ఈ సెకండ్ స్టెప్, పిండిని కరెక్ట్గా కలిపితేనే గులాబ్ జామున్ పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి కన్సిస్టెన్సీ ఇలా స్టిక్కీగా ఉన్నా పర్వాలేదు, కానీ గట్టిగా కలుపుకుంటే మాత్రం మీరు ఉండలు చేసేటప్పుడు క్రాక్స్ వచ్చేస్తాయి. టిప్ నెంబర్ 4, ఇలా కలుపుకున్న పిండి మీద ఒక తడి క్లాత్ని బాగా పిండేసేసి ఆరిపోకుండా పైన పరిచి 5 నుంచి 10 నిమిషాల పాటు పిండిని నానబెట్టండి. ఒక 5 నిమిషాల తర్వాత ఈ పిండిలో నుంచి కొంచెం కొంచెంగా తీసుకుంటూ చేతి మధ్యలో ప్రెస్ చేస్తూ క్రాక్స్ లేకుండా రౌండ్ బాల్స్ని చుట్టుకోండి. టిప్ నెంబర్ 5, బాల్స్ని చుట్టేటప్పుడు ఒకవేళ క్రాక్స్ వస్తున్నాయంటే పిండి అనేది డ్రైగా ఉంది అని అర్థం. కాస్త వాటర్ని కానీ పాలని కానీ చిలకరించుకొని పిండిని కలుపుకొని ఆ తర్వాత బాల్స్ని చుట్టుకోండి. ఇక్కడ గులాబ్ జామున్ ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఈ బాల్స్ కూడా ఈక్వల్ సైజులో రావడానికి ఒక చిన్న టిప్ అండి. స్కూప్లా ఉండే ఒక చిన్న గరిటెని తీసుకొని దాంతో కొద్దిగా పిండిని తీసుకుంటూ మీరు బాల్ని తయారు చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 6, అండ్ ఇలా గులాబ్ జామున్ చుట్టేటప్పుడు పిండి అనేది అస్సలు ఆరిపోకూడదు. ఇలా తడి క్లాత్ను ఉంచే ఉండల్ని చుట్టేసుకోవాలి. సో పిండి ముద్దలో నుంచి కొద్దిగా పిండిని తీసుకుంటూ ఒక్కొక్క బాల్ని చుట్టుకోండి. ఈ ఉండలు కూడా ఆరిపోకుండా తడి క్లాత్ని కవర్ చేస్తూ ఉండండి. ఇక్కడ గులాబ్ జామున్ సైజ్ అనేది ఎంతైతే కావాలనుకుంటున్నారో ఆ సైజులో ఉండలు చుట్టుకోండి. పిండి మొత్తాన్ని రౌండ్గా చిన్న బాల్స్గా క్రాక్స్ లేకుండా చుట్టేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి గులాబ్ జామున్ని ఫ్రై చేసుకోవడం. స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకోండి. అందులోకి ఆయిల్ని లేదంటే నెయ్యిని వేసుకోవచ్చు. అయితే గులాబ్ జామున్ వేయించేటప్పుడు గులాబ్ జామున్ పూర్తిగా మునిగేంత వరకు కాస్త ఎక్కువే ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి. సో నేనైతే ఆయిల్ని యూజ్ చేస్తున్నానండి. ఆయిల్ అనేది కాస్త హీట్ అవ్వాలి, మోడరేట్గా హీట్ అవ్వాలి. ఓవర్ హీట్లో అస్సలు ఉండకూడదు, తక్కువ హీట్లో ఉండకూడదు. టిప్ నెంబర్ 7, మనం పిండి వేస్తే వెంటనే పైకి వచ్చేయకుండా కాస్త వేగి పైకి రోల్ అవ్వాలన్నమాట. అలా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. అవసరమైతే ఫస్ట్ ఆయిల్లో ఒక బౌల్ని వేసి ఫ్రై చేసి ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచ్ని స్టార్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఆయిల్ టెంపరేచర్ మీకు కరెక్ట్గా తెలుస్తుంది. ఇక్కడ గులాబ్ జామున్ చెడిపోవడానికి 2 కేసెస్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఆయిల్ లో హీట్లో ఉంటే కనుక మనం వేసిన గులాబ్ జామున్ క్రాక్స్ వచ్చేసి విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అదే కనుక ఆయిల్ ఎక్కువ హీట్లో ఉంటే కనుక పైన రంగు వచ్చేసి లోపల పిండి సరిగ్గా ఉడకకుండా లోపల ఉండ అనేది మిగిలిపోతుంది. సో ఆయిల్ అనేది మోడరేట్ టెంపరేచర్లోనే ఉండాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక మంట అనేది లో ఫ్లేమ్లో ఉంచి గులాబ్ జామున్ బాల్స్ని స్లోగా ఆయిల్లోకి డ్రాప్ చేయండి. టిప్ నెంబర్ 8, మీరు వేసే క్వాంటిటీ కూడా చాలా తక్కువగా వేయాలండి. ఆయిల్కి సరిపోయే విధంగా ఎక్కువ బాల్స్ని వేసేసి ఫ్రై చేసేస్తే కనుక ఆయిల్ టెంపరేచర్ సరిపోక గులాబ్ జామున్ పొగలు వచ్చేసాయండి. మనం యూస్ చేసే ఆయిల్ క్వాంటిటీని బట్టి మనం వేసే గులాబ్ జామున్ కౌంట్ ఉండాలన్నమాట. ఆయిల్ అనేది సరైన హీట్లో ఉంటే కనుక మీరు వేసిన జస్ట్ ఒక 5 నుంచి 10 సెకండ్స్కి అవి వేగి పైకి తేలుతాయన్నమాట. ఈ బాల్స్ పైకి తేలేంతవరకు గరిట పెట్టకూడదు. వాటంతటా అవే పైకి తేలిన తర్వాత స్లోగా ఆయిల్ని కదుపుతూ ఉండండి. ఈ బాల్స్ అనేవి రొటేట్ అవుతూ ఉంటాయన్నమాట. టిప్ నెంబర్ 9, గులాబ్ జామున్ని నిదానంగానే వేయించాలండి. అప్పుడే లోపల వరకు వేగి మీరు పాకంలో ఈ గులాబ్ జామున్ వేసినప్పుడు బాగా పీల్చుకొని జ్యూసీగా తయారవుతాయి. వన్స్ లైట్ గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని గరిటెతో ఇలా కదుపుతూ మంచి రెడ్ షేడ్లోకి టర్న్ అవ్వాలి. అంతవరకు గరిటెతో కలుపుతూనే వేయించాలి. లేదంటే ఒక సైడ్ కలర్ వస్తుంది, ఒక సైడ్ కలర్ రాదు. ఇలా గులాబ్ జామున్ చక్కగా వేగాక ఇప్పుడు ఈ గులాబ్ జామున్ని కాస్త వేడిగా ఉన్న పాకంలోకి వేసుకోవాలి. ఇమీడియట్గా వేయాలి, అస్సలు డిలే చేయకూడదు. సో గులాబ్ జామున్ అనేది వేడిగా ఉండాలి. పాకం అనేది కాస్త గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు. టిప్ నెంబర్ 10,
ఒకవేళ పాకం అనేది పూర్తిగా చల్లారిపోతే కనుక ముందే చక్కెర పాకాన్ని స్టవ్ మీద పెట్టి వెచ్చబెట్టుకోండి. సో గులాబ్ జామున్ పాకంలో వేసి కాస్త డిప్ చేయండి. అండ్ అలాగే ఎవ్రీ బ్యాచ్లో గులాబ్ జామున్ని వేయించేటప్పుడు ఫస్ట్ సిమ్లోకి పెట్టుకొని గులాబ్ జామున్ని స్లోగా వేసుకోవాలి. అవి కాస్త వేగాక మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి కనీసం 4 నుంచి 6 గంటల పాటు మంచిగా ఈ గులాబ్ జామున్ని పాకంలో సోక్ అవ్వనివ్వండి. తరువాత గులాబ్ జామున్ని బయటికి తీసి సర్వ్ చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. చూడండి, జ్యూసీగా లోపల వరకు ఎంత చక్కగా పాకం పీల్చుకుందో, లోపల కూడా ఎక్కడ ఉండలు కట్టలేదన్నమాట. ఇలా తయారు చేసిన గులాబ్ జామున్ని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈజీగా 1 వీక్ వరకు నిల్వ ఉంటాయండి. సో మీరు కూడా తప్పకుండా ఈ గులాబ్ జామున్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.